కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ టీడీపీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం ఉరుకుంద ఇర్రన్న స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకం ఇప్పుడు పార్టీని 2 వర్గాలుగా విభజించింది. ఇర్రన్న స్వామి దేవస్థానం పాలక మండలి జాబితాపై స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని స్థానికేతరులకు కేటాయించడంపై కౌతాలం మండల నాయకులు ధ్వజమెత్తారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని ఖచ్చితంగా కౌతాలం మండలానికి చెందిన స్థానికులకే ఇవ్వాలని, అందులోనూ వీరశైవ లింగాయతులకే కేటాయించాలని టీడీపీ సీనియర్ నాయకులు చెన్నబసప్ప, కోట్రేష్ గౌడ్, భరద్వాజ్, పన్నాగా వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు టీడీపీ నేతలు రాజీనామాలు కూడా ఇచ్చేశారు. కొత్తగా ట్రస్ట్ బోర్డు వేసినందుకు ఈరోజు పత్రికా సమావేశం జరపబడినది. సభ్యత్వం లేని వారికి ఈరోజు ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఎందుకంటే అక్కడ నాన్ లోకల్ 6 మంది అంటే అది స్టేట్ గవర్నమెంట్ జీవో పాలిస్తుంది. దానికి 6 మంది వేరే నియోజకవర్గం నుంచి చేశారు. ఇంకా మిగిలిన 7 మందిలో కూడా ఇక్కడ మా మండలంకి సంబంధం లేకుండా ఎవరో ఒక అమాయకుని మెంబర్గా వేసి మిగిలిన 6 మంది వేరే వాళ్ళకి సభ్యత్వం లేదు, ఇది అప్లికేషన్ లేవు. అట్లా వాళ్ళని కూడా తీసుకుని ఈరోజు బాడీ ఏర్పరిచినారు. ఇది మనం ఖండిస్తున్నాము. ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి, లోకేష్ దృష్టికి మేము పోలేదు అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు అక్కడ పోయింటే ఇది మన కార్యకర్తలకు న్యాయం జరిగేది. దానివలన ఈరోజు ఈ సభ పెట్టి మనము దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని ఆలోచించి సమీక్షించాలని మనం ఈ మీడియా ద్వారా తెలుపుకుంటాం. ఇంకొకటి డి వెంకటేష్ అనే జనసేన వాళ్ళు కూడా అది కూడా ఎస్టీనే కాదండి. నెక్స్ట్ కార్యాచరణ ఏమన్నా ఉందా అంటే ఇది స్పందించలేకుంటే మేమే ఆదేశవరం దగ్గరికి అక్కడే విజయవాడకు పోయి అక్కడే మనము మాట్లాడేది జరుగుతుంది. కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో బలంగా టీడీపీ నాయకుల బలం వల్ల ఈరోజు ఇక్కడ గెలిచి నిలబడినాం. అలాంటి వ్యక్తి రాజీనామా చేసి మన తెలుగుదేశం పార్టీకి చాలా అవమానకరమని చెప్పి మేము భావిస్తూ ఇంకా రాజీనామాలు పునరుద్ధరించుకొని మళ్ళీ వాళ్ళని కూర్చోబెట్టి మేము మాట్లాడుతున్నాము. దయచేసి ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు సరే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.